నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ పెసరపప్పు సాంబార్ చేసుకోబోతున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెసరపప్పు సాంబార్కి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, పచ్చిమిర్చి, మునక్కాడలు, బీరకాయ, టమాటో, దొండకాయలు, క్యారెట్, కారం, పసుపు, ఉప్పు, పోపు దినుసులు, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా పెసరపప్పుని ఉడికించుకుందాం. స్టవ్ వెలిగించుకొని పెసరపప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకుందాం. ఇప్పుడు పెసరపప్పుని ఉడికించుకుందాం. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా నూనె వేసుకుందాం. పెసరపప్పు ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు కూరగాయలు కట్ చేసుకుందాం. ముందుగా మునక్కాడలు కట్ చేసుకుందాం. మునక్కాడలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు బీరకాయ కట్ చేసుకుందాం. బీరకాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు క్యారెట్ కట్ చేసుకుందాం. క్యారెట్ కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దొండకాయ కట్ చేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు టమాటో కట్ చేసుకుందాం. టమాటో కూడా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుందాం. టమాటో కట్ చేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయను కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాం. కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. పప్పు ఉడికిందేమో చూద్దాం. పప్పు ఉడికింది. శుభ్రంగా కడిగి ఉంచుకున్న కూరగాయలని పెసరపప్పులో వేసేస్తున్నాను. ఇప్పుడు టమాటో ముక్కల్ని కూడా వేసేస్తున్నాను. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాం. వీటిని బాగా కలుపుకుందాం. ఇప్పుడు చింతపండుని నానబెట్టుకుందాం. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం. దీన్ని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. పెసరపప్పు సాంబార్లో చింతపండు రసం వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. పెసరపప్పు సాంబార్ ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు పోపు వేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. పోపుకు సరిపడా నూనె వేసుకుందాం. నూనె వేడెక్కింది. పోపు దినుసులు వేసేసుకుందాం. పోపు దినుసులు వేగాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనిద్దాం. ఉల్లిపాయలు వేగాయండి. ఇందులో కాస్తంత కరివేపాకు వేసుకుందాం. పోపు వేగింది. దీన్ని పెసరపప్పు సాంబార్లో వేసేసుకుందాం. పెసరపప్పు సాంబార్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. పెసరపప్పు సాంబార్ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో అన్నంతో టేస్ట్ చేసి చెప్తాను.
పెసరపప్పు సాంబార్ చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. అంతేకాదు పెసరపప్పు హెల్త్కి చాలా మంచిది. నమస్కారం.